వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇరాన్ చీఫ్ ఖమైనీ యుద్ధం మొదలైన మొదటి గంటలోనే ఎలా హతమయ్యారు? అంత పక్కా ప్లాన్తో, అంత పకడ్బందీ ప్లాన్తో ఆయన్ను ఎలా హతమర్చారు? రకరకాల కథనాలు వస్తున్నాయి, రకరకాల వార్తలు వస్తున్నాయి ఖమైనీ గురించి. ఆయన ప్రతి కదలికను గమనించారని, ప్రతి కదలికను పసిగట్టారని. ఎస్, ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికా టెక్నాలజీ చాలా శక్తివంతమైంది. ఎవరి కదలికలనైనా గమనించగలుగుతారు. కానీ ఖమైనీ, పూర్తి సంరక్షణలో ఉన్న ఖమైనీని ఎలా హతమార్చారు? ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఖమైనీ మృతి ఒక సంచలనం. అంత పెద్ద నేత, శక్తివంతమైన నేత, ఆయన చుట్టూ భారీ భద్రతా బలగాలు, వాళ్ళు కూడా పెద్ద టెక్నాలజీతోనే సురక్షితంగా ఉంటారు. మరి ఖమైనీ ఎలా టార్గెట్ అయ్యాడు? అంత ఈజీగా ఆయన్ను ఎలా వేసేసారంటే టెక్నాలజీ, ఇజ్రాయిలీ టెక్నాలజీ అట. మీడియా వర్గాల్లో, పాశ్చాత్య మీడియా వర్గాల్లో దీనిపై ఇప్పుడు కథనాలు రకరకాలుగా వస్తున్నాయి. అలా చేశారు, ఇలా చేశారు, ఆయన ప్రతి కదలికను ట్రాక్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కానీ కీలకమైన వార్త ఏంటంటే ఖమైనీ దంతాల్లో ఇజ్రాయిలీ చిప్. అనేక మంది కీలక ఇరానీ నేతల, ఇరానీ కమాండర్ల బాడీలో ఇజ్రాయిలీ చిప్. ఎస్, ఇది జరిగిందట. ఈ చిప్ల ద్వారానే వాళ్ళ ప్రతి కదలికలను ట్రాక్ చేశారట. అధికారికంగా ఏ దేశము ఇది ప్రకటించకున్నా ఇప్పుడు పాశ్చాత్య మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవును, ఇరాన్లోని కీలక ప్రాంతాల్లో గత సంవత్సరంన్నర కాలంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తుంది. యుద్ధం ఎప్పుడు మొదలైంది, అప్పుడెప్పుడు జరిగింది, అవన్నీ పక్కన పెడితే ఇజ్రాయెల్ మాత్రం తన టెక్నాలజీని ఎప్పుడో ఇరాన్లోకి జొప్పించేసింది. అవును, ఇరాన్లో ఖమైనీ సంచరించే వీధిలో ఇజ్రాయెల్కి చెందిన మొసాద్ ఏజెంట్లు సురక్షితంగా అటు ఇటు తిరుగుతూ అన్నీ పసిగట్టేశారు. మరీ ముఖ్యంగా డాక్టర్లు, ఇజ్రాయెల్ డాక్టర్లు, మొసాద్ ఏజెంట్లు, వాళ్ళు ఇరానీయులే కావచ్చు, అక్కడ లోకల్ వాళ్ళే కావచ్చు, కానీ డాక్టర్ల అవతారంలో అక్కడక్కడ ఖమైనీ నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో స్పెషల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారట. మరీ ముఖ్యంగా దంతాల్లో పగుళ్ళు, దంతాల్లో రంధ్రాలు, దంతాలు రీఫిల్ చేయడం, దంతాలు మార్చడం, ఇవన్నీ మెడికల్ క్యాంపులో అక్కడ అన్నీ చేశారట. చాలా తక్కువ ఖర్చుకే, అనుమానం రాకుండా డబ్బులు కూడా తీసుకున్నారట. అయితే ఆ దంతాల్లో ఇజ్రాయలీ చిప్లు అమర్చారని టాక్. ఆ చిప్స్ ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళ ప్రతి కదలిక మొసాద్కు తెలియజేసేది. ఇజ్రాయెల్లో ఉన్న ఏజెంట్లు దాన్ని ప్రతి నిమిషం గమనించేవాళ్ళు. ఖమైనీ ఎక్కడికి వెళ్తున్నాడు, మిలిటరీ అధికారులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు ఉంటున్నారు, ఎక్కడ ఫోన్ చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఈ చిప్ల ద్వారా ఇజ్రాయెల్ పసికట్టిందట. ఇంతేకాకుండా కొంతమందికి సర్జరీ సమయంలో కూడా వాళ్ళ శరీర భాగాల్లో ట్రాక్ చిప్లు ఏర్పాటు చేశారట. ఇవేవి అధికారికంగా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ప్రకటించలేదు, కానీ పాశ్చాత్య మీడియాలో స్పష్టంగా దీనిపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ చిప్ల కారణంగానే ఖమైనీతో పాటు కీలక కమాండర్లు, కీలక రాజకీయ నేతలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఇజ్రాయెల్ పసికట్టేసి మొదటి గంటలోనే ఇరాన్పై దాడి చేసినప్పుడు ఖమైనీని అంతం చేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో అతని ప్రతి కదలికను చిన్న చిప్ ద్వారా గమనిస్తూ, అంతేకాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా హ్యాక్ చేశారని చెప్తున్నారు. ఇది మరో కథనం. ఇది కాకుండా ప్రతి చోట అక్కడ లోకల్ వాళ్ళను హైర్ చేసి వాళ్ళ ద్వారా కూడా సమాచారం తీసుకున్నారని మరో కథనం. సెల్ టవర్లు కూడా హ్యాక్ చేశారని ఇంకో కథనం. అన్నింటికంటే కీలకమైంది దంతాల్లో చిప్. సర్జరీ చేస్తూ పళ్ళ సమస్యలున్న వాళ్ళకి చిప్పులో మర్చి వాళ్లకు తెలియకుండానే వాళ్ళ ప్రతి కదలికను గమనించి ఇరాన్ ఇది మోసపూరిత విధానమే అని చెప్పొచ్చు. యుద్ధంలో సర్కు జాయిజ్ అంటారు, జంగ్ సర్కు జాయిజ్ అంటారు కదా, ఇది అలాంటిదేనమో. కానీ అత్యంత దారుణంగా డైరెక్ట్గా ఎదుర్కోవడం చేతకాక టెక్నాలజీని ప్రయోగించి ఇరాన్ సుప్రీం ఖమైనీని అంతం చేశారు. అనేక మంది కీలక నేతలను మట్టుపెట్టారు.